ఇది నిజామాబాదు కామారెడ్డికి సంబంధించిన వార్తలు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి. ఎవరు పెంచాలి? కట్టుకునేటోళ్ళ? పైసలే లేవంట వాళ్ళతోటి కట్టుకోనికి. మీరేమో లక్ష పునాది అది ముగ్గు వచ్చినాక లక్ష ఇస్తే వేగం పెరుగుతుంది, లేకపోతే పెరగదు పెరగదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి. కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చెప్తున్నాడు. ఏడ చెప్తావు సాంగ్వాన్ గారు మీరు? ప్రభుత్వం ముగ్గు పోసి ఇడిచిపెడుతుంది, వాళ్ళ దగ్గర పైసలు లేవు, అట్లే ఉంటున్నారు. ఒక లక్ష అకౌంట్లు వేస్తే పునాది లేపుకుంటారు కదా, అప్పుడు వేగం పెరుగుతుంది. మీరు చెప్పిన దానికి అర్థం ఉంటుంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. నిజామాబాద్ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతాం. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ చెప్తున్నాడు. మాకొద్దు ఈ తహసీల్దార్ 50 ఏళ్లుగా కబ్జాలో ఉన్న 50 ఏళ్లుగా కబ్జాలో ఉన్న పట్టాలు ఇస్తలేరు. ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులనే ధర్నానంట. ఇవో పండుకొని నిరసన చెప్తున్నారు. ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతుల ధర్నా. మాకొద్దు ఈ తహసీల్దార్ అంట. 50 ఏళ్లుగా కబ్జాలో ఉన్న పట్టాలు ఇస్తలేరంట. దీనిపై పెట్టాలి కలెక్టర్ గారు, దీనిపై చర్య తీసుకోండి. మీరు ఇందిరమ్మ ఇళ్లలో వేగం మంచిదే, దీనిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉండాలి. పారిశుద్ధ్యం అధ్వానం. అడుగడుగున చెత్త కుప్పలు, డ్రైనేజీల్లో నిలిచిపోయిన మురుగు, దుర్వాసన, దోమలతో ప్రజల అవస్థలు, దోమల విజృంభణతో పెరుగుతున్న జ్వర పీడితులు. దీని గురించి మాట్లాడుకోవాలి. నిజంగా ఈ పారిశుద్ధ్యం ఏదైతే ఉందో అటు నగరాల్లో కానీ, నగరాల్లో ఘోరంగా ఉంటుంది పరిస్థితి. నిజంగా చెప్తాను, నేను కల్లారా చూసిన కదా. కేసీఆర్ ప్రభుత్వం ట్రాక్టర్లు ఇచ్చింది, ఇంటింటికి వచ్చి తీసుకుపోతున్నారు. ఇప్పుడు జరుగుతుందా జరుగుతలేదా అనేది కూడా కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. సర్పంచులు లేరు, వార్డు మెంబర్ లేరు, వీళ్ళు లేరు కాబట్టి పారిశుద్ధ్యం పండుకొని నిద్రపోతుంది గ్రామాలలో. నిజంగా చెప్తున్నా. ఇక ఈ పారిశుద్ధ అధ్వానం దానికి నేను చెప్తా. అడుగడుగున్న చెత్త కుప్పలు, డ్రైనేజీల్లో నిలిచిన నీరు. అడుగడున్న చెత్త కుప్పలు, డ్రైనేజీలో నీరు అంటే మనం హైదరాబాదే మాట్లాడుకుందాం. చెత్త బండి వ్యక్తికి, చెత్త సేకరించుకునే వ్యక్తికి వాళ్ళకు ఆటో ఉంటుంది. ఆయనకు 100 రూపాయలు ఇస్తే నీ ఇంటి ముందరకు వచ్చి చెత్త తీసుకొని పోతాం. ఆ పని చేయకుండా నగరంలో, హైదరాబాద్ నగరంలో, జంట నగరాల్లో ఎక్కడైనా కానీ చాలా మంది, అందరూ అంటలేను, కొందరు ఏడంటే ఆడ చెత్తను అడ్డగోలుగా విసిరేస్తున్నారు. నాలాలు, చిన్న చిన్న కాలువలు, పాత గోడలు కనిపిస్తే, కొంత ఆడ గుంతలాగా కనిపిస్తే, ఏడైనా సరే ఇట్లా కనిపిస్తే, కొంచెం అపరిశుభ్రంగా కనిపిస్తే అవి వేస్తారు రోడ్ల మీద. స్వయంగా నేను పోయే దారిలోనే నేను రోజు చూస్తుంటా. ఇట్లా వస్తారు, బైక్ మీద వస్తారు, స్కూటీ మీద ఇట్లా పెట్టుకుంటారు, ఇటు అటు చూస్తారు, ఇట్లా వేసిపోతారు. లేదు, కొందరు ఏం చేస్తారంటే రన్నింగ్లోనే ఆ పెట్రోల్ ట్యాంక్ మీదనే చెత్త కవర్ పెట్టుకుంటారు. ఇక పోకుండానే ఎడం చేతితోటి ఇట్లా వేసిపోతాడు. ఇక నీళ్లు నిల్వకుండా, నీళ్లు పోకుండా కాలువలు, నాలాలు పొంగి పొలరావు. అంటే ఎందుకు పొలరావు? మళ్ళీ వీళ్ళే చెత్తను అడ్డగోలుగా ఆడ ఈడ వేసిన వాళ్ళే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. కొంచెమైనా సిగ్గుండాలి నిజంగా మనకు. ఎస్, ఉండాలి, సిగ్గుండాలి. మనమే వేస్తాము అడ్డగోలుగా. ఏడంటే కాలువలు, నాలాలల్లా ఏడంటే ఆడ వేస్తాం చెత్తను, మళ్ళా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. పారిశుద్ధ్య కార్మికులు వస్తలేరు, ఎత్తుతలేరు, ఏం చేస్తారు, ఏం కథ అని చీపుగా మాట్లాడతారు. వాళ్ళకి ఇచ్చే విలువ కూడా ఇయ్యరు, మన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఏందా ఇది నాకు అర్థం కాదు. ప్రభుత్వాలు ఎన్ని చేస్తాయి, వాళ్ళు చేసే కాడికి చేస్తారు. నీకు బాధ్యత ఉండక్కర్లేదా? పౌరునిగా నీకు నిబద్ధత అక్కర్లేదా? నీతి ఉండక్కర్లేదా? నీవు లంగ పని చేస్తావు, పని ఏడంటే ఆడ చెత్త పడేస్తావు, మళ్ళీ ప్రభుత్వాలు చేస్తలేరు, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటలేరు, అధికారులు పట్టించుకుంటలేరు, పారిశుద్ధ కార్మికులు వస్తలేరు. నిజంగా సిగ్గుచేట. నిజంగా బాధ్యత ఉండాలి మనకు కూడా, పౌరులం. నీ ఇంట్లో అట్లే వాడేస్తావా? ఏడంటే ఆడ వాడేస్తావా? నీ ఇంట్లో నీ రూమ్లు ఉంటాయి, ఏడంటే ఆడ వాడేస్తావా? కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు మనం కూడా కరెక్ట్ ఉన్నావా లేదా అనేది ఒకసారి ఏళ్ళని ఇక్కడ తిప్పి చూపించుకోవాలి. మన గుండె మీద ఏళ్ళు పెట్టుకొని నేను కరెక్ట్ ఉన్నానా లేదా అని చూడాలి. అప్పుడు ప్రశ్నించడానికి నీవు అర్హునివి. పొద్దాక లేస్తే ప్రభుత్వం మీద అరవడం పద్ధతి కాదు, మార్చుకోండి. అది ప్రజావానికి 112 దరఖాస్తులు. దోమకొండలో, ఇది ప్రజావానికి సంబంధించి అంటే
దోమకొండలో తీవ్ర విషాదం, కుంటలో పడి అక్కా చెల్లెలు దుర్మరణం. ఆహార పదార్థాలు నాణ్యతగా ఉండాలి, విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించాలి. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశిస్తున్నాడు. అంటే స్కూళ్ళకు పోయిండు, గురుకులాలకు కానీ అక్కడ పోయి తనిఖీలు చేస్తున్నాడు. ఇవి ఉమ్మడి నిజామాబాద్, అంటే నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన వార్తలు.